ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, గత 18 సంవత్సరాలుగా నీ ఇంటిని నాశనం చెయ్యాలి అని చెప్పి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు. ఇంతకు స్త్రీల పురుషుల అంటే కనుక గతంలో నేను చెప్పినట్లుగా నీ యొక్క ఇంటి మీద శత్రుత్వాన్ని పెంచాలి అని చెప్పి చూసేది మొత్తం 4 వ్యక్తులు. ఆ యొక్క ముగ్గురు వ్యక్తులలో ఒకరు పురుషులు, అంటే ఒకరు పురుషుడు, మరొకరు 3 స్త్రీలు. అయితే ఇందులో 3 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ 3లో 2 స్త్రీలు, ఒక పురుషుడు, ఒక స్త్రీ బయట ఒక కుటుంబానికి చెందినది. కేవలం ఈ యొక్క 4 టార్గెట్ మొత్తం కూడా నీ ఇంటిని ఎలా పతనం చెయ్యాలి, నిన్ను ఎలా బజార్న పెట్టాలి, నీ నుంచి వారికి ఎటువంటి నష్టం కలగకపోయినప్పటికీ కూడా మరి వారికి నీ మీద ఎందుకు ఇంత కక్ష అన్న మాటకి వస్తే, ఇక్కడ ఒకే ఒక్కటి నీకు చెప్పాల్సినది, నువ్వు తెలుసుకోవాల్సినది, నీకు ఇది నేను చెప్పే దానికంటే కూడా ముందుగానే తెలుసు అని చెప్పి భావిస్తున్నాను. తెలుసు అని చెప్పి అనిపిస్తే నేను చెప్పేది నువ్వు విన్న తర్వాత అవును బాబా అని చెప్పి నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు. ఇక్కడ నీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, నీ యొక్క జీవిత భాగస్వామి చేత నీతో వివాహం జరగకముందు వారి యొక్క కుటుంబ అవసరాలకు కావలసినంత ధనాన్ని నీ యొక్క భాగస్వామి చేత ఎక్కువగా తీసుకొని ఖర్చు చేసేవారు. అలాగే వారి యొక్క కుటుంబం ఎదుగుదల కోసం నీ యొక్క జీవిత భాగస్వామిని అనేక రకాలుగా ఉపయోగించుకునేవారు. చిన్న విషయానికి, పెద్ద విషయానికి నీ యొక్క జీవిత భాగస్వామితో వారు అనేక పనులు చేయించుకునేవారు. అలాగే మీకు ఏదైతే కాస్తో కూస్తో ఆస్తి ఉందో ఆ ఆస్తి పరంగా కూడా ఎంతో కొంత ధనాన్ని వారు పొదుపు చేసుకునేవారు. ఎప్పుడైతే నీకు వివాహం జరిగిందో అప్పటి నుంచి నిన్ను వేరుగా పెట్టడం మొదలుపెట్టారు. అలా పెట్టిన తర్వాత నుంచి నీ యొక్క కుటుంబ ఖర్చుల కోసం నీ యొక్క జీవిత భాగస్వామి ఏదైతే ధనాన్ని వాడుతూ ఉన్నారో ఆ వచ్చే వారికి ఆ ధనం అనేది రాకపోవడంతో ఆ ధనం నీ కోసం అని చెప్పి ఖర్చు చేస్తూ ఉండడం, వారు చూడలేని తనం అనేది ఆ క్షణం నుంచి మొదలైంది. మరి ఇక్కడ ఆ డబ్బుని నీకు మొత్తం కూడా వాడుతున్నారా అంటే తనకి
రూ. 100 వస్తే రూ. 100 10 నీకు వాడి 90% వారికి ఏదో ఒక రూపాన ఇస్తున్నప్పటికీ కూడాను ఆ రూ. 10 అయినా కానీ నువ్వెందుకు తినాలి అన్న ఉద్దేశంతో వారి యొక్క పందెం అనేది మొదలైంది. వారు ఇక్కడ క్రమేపీ పంతాన్ని పెంచుకున్నారు. నీ యొక్క కుటుంబం పెరగడం అంటే నీకు సంతానం కలగడం, అలాగే నీకు నీ కుటుంబానికి ఖర్చుల నిమిత్తం ఏదైతే నీ యొక్క జీవిత భాగస్వామి సంపాదన ఉందో ఆ సంపాదన అనేది వారికి పూర్తిగా తగ్గించడం మొదలైంది. అలా తగ్గించి నీ బిడ్డలకి నీ కుటుంబానికి వాడుతూ ఉండగా వారికి ఒక రకమైన ఈర్ష్య, ద్వేషం, అసూయ, చేతికి అందే ధనం అందకపోవడంతో ఎలాగైనా కానీ మీరు ఎదుగుతున్నారేమో అని చెప్పి ఒక రకమైన కంగారు, భయం అనేవి వారి మనసులో చుట్టుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ పతనం చెయ్యాలి, మాకు దక్కని రూపాయి మీ సుఖానికి, సంతోషాలకి ఏ విధంగా కూడా ఉపయోగపడకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ ఈర్ష్య, అసూయ అనేవి మొదలయ్యాయి. ఇక్కడ మొత్తానికి కూడా చూసుకున్నట్లయితే నీ తప్పు ఏదీ లేకపోయినప్పటికీ నువ్వు నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క పనితనం, నీ యొక్క మాట తీరు విధానం, నీ యొక్క క్రమశిక్షణ, నీవు పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం, మర్యాదలు, నువ్వు చిన్నపిల్లల మీద చూపించే ప్రేమ, అభిమానం, ఇవన్నీ కూడా వారికి ఎక్కడో వారు మంచి వాళ్ళము కాదేమో అని వీరికి అన్యాయం చేస్తున్నట్లు ఆవిడ గ్రహిస్తుందేమో అని చెప్పి వారి తప్పుని వారే వేలెత్తి చూపించుకునే అవకాశం లేదు. కాబట్టి నిన్ను ఏ విధంగానైనా కానీ తప్పుగా చూపించాలి అన్న ఉద్దేశంతో నీ మీద ఉన్న మాటలు, అంటే ఉన్న మాటలు లేని మాటలు వారి యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో అదే వారిలో ఉంటున్నారో ఆ ఊరిలో ఉన్నవారికి నీ గురించి నువ్వు అనని మాటలు కూడా అన్నావు అని చెప్పి, నువ్వు ఏదైతే చేయని పనులు కూడా చేశావు అని చెప్పి, నువ్వు ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచుకుంటున్నా సరే దాన్ని కూడా నీ మీద శుభ్రంగా ఉంచుకోవడం లేదు అని చెప్పి నిందలు మోపుతూ ఇలా 1 కాదు 2 కాదు ఏదో ఒక రకంగా నిన్ను 10 మంది ముందు తప్పుడు దానిలాగా చెయ్యాలి అని చెప్పి వారి యొక్క లక్ష్యం ఏదైతే పట్టుకున్నారో ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో ఆ నలుగురు కూడా చాలా బిజీగా అయిపోయారు. అలా ఉండే క్రమంలో నీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా గ్రహించి ఎందుకు అని చెప్పి నిలదీసినప్పుడు ఆ నలుగురు కూడా నీ రక్త సంబంధం మీద కూడా నీ మీద కూడా కొన్ని గొడవలను జరిపి వారి యొక్క పంతాన్ని, పగను మరింతగా రెట్టింపు చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ ఈ విధంగా ఉంటే కుదరదు అన్న ఉద్దేశంతో మరొక దారిలో వారు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ యొక్క మరొక దారి పేరే మంచితనం. ఈ యొక్క మంచితనం అనే ముసుగు వేసుకొని ఎక్కడా కూడా ఒక్క మాట కూడా జారకుండా, ఎక్కడా కూడా వారు తప్పు చేస్తున్నాము, నీ మీద ఈ విధంగా నలుగురిలో చెప్తున్నాము అని ఒక్క మాట కూడా బయటకు రానివ్వకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని పతనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో మంచిగా మీ కుటుంబంలోకి చొరబడి ఉన్నవి లేనివి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కొంటున్నారు, ఏం తింటున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు, అసలు పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం లెక్క కట్టుకొని వారు ఒక్కొక్క దాని మీద శ్రద్ధను చూపిస్తూ ఈర్ష్య అనేది, కళ్ళ దృష్టి అనేది చూపించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎప్పుడైతే ఒక గోడ మీద 10 రాళ్ళు వెయ్యగా మొత్తంగా 10 రాళ్ళలో 9 రాళ్ళు కింద పడ్డా కూడా
ఒక్క రాయి అయినా కూడా గోడకు తగులుతుంది కదా. అలాగే నువ్వు నాశనం అవ్వాలి, నీ కుటుంబం నాశనం అవ్వాలి అని చెప్పి 10 సార్లు వాళ్ళు మనసులో అనుకుంటున్నప్పుడు ఒక్కసారైనా కానీ ఆ ఘోష అనేది నీ కుటుంబం మీద పడుతుందిగా. మరి అలా పడినప్పుడు నీకు నీ కుటుంబానికి ఏర్పడినటువంటి చెడు అనుభవాల విషయానికి వస్తే భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు, సంపాదన అనేది సరిగ్గా లేకపోవడం, ఎప్పుడూ కూడా ఏదో మనశ్శాంతిని కోల్పోయినట్లుగా ఇంట్లో అశాంతి, పిల్లలు చదువులో వెనకబడిపోవడం, ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉండడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అనవసరంగా హాస్పిటల్కు ఎక్కువ డబ్బు వృధా అయిపోతూ ఉండడం, ఎంత చేసినా కూడా ఆరోగ్యం అనుకూలించకపోవడం, ఇవన్నీ కూడా నీకు జరుగుతూ ఉన్నాయి. అసలు కారణం ఏంటి అనేది నువ్వు చాలా సంవత్సరాల తర్వాత గమనించుకున్నావు. ఉదాహరణకు నీకు పెళ్ళయి 15, 18, 20 సంవత్సరాల లోపే. అయితే ఈ యొక్క 20 సంవత్సరాల లోపు నీకు ఏమేమి జరిగాయి? నువ్వు వారి యొక్క మాటలలో దాదాపుగా 10 నుంచి 11 సంవత్సరాలు ఉండగా, మిగిలిన ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే వారి యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించడం మొదలుపెట్టావు. తల్లి, ఇప్పుడు ఆ నలుగురు కాస్త ముగ్గురు అయ్యారు. ఎందుకంటే అందులో ఒకరు చనిపోయారు. మరి ఇప్పుడు ఈ ముగ్గురికి ఒకరి సపోర్ట్ అనేది తక్కువయింది. ఎందుకు అంటే వారు చేసిన కర్మ ఫలితం ఏదైతే ఉందో అది అనుభవిస్తూ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఉన్నది కేవలం 2 మాత్రమే. ఆ 2 కూడా స్త్రీలే. మరి ఈ 2 ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది? ఎంతవరకు వారు అనుకున్నట్లుగా నిన్ను మోసం చెయ్యగలుగుతారు? ఎంతవరకు నీ కుటుంబాన్ని పతనం చెయ్యగలుగుతారు? ఎంతవరకు మిమ్మల్ని వాడుకుంటారు? ఎంతవరకు మీ దగ్గర డబ్బుని గుంజుతున్నారు అన్న విషయానికి వస్తే దానికి సమాధానం ఏంటి అంటే కనుక, తల్లి, ఇక్కడ నీ కుటుంబంలోనే నీ యొక్క జీవిత భాగస్వామి నిన్ను ఎంతగా అయితే లెక్క చెయ్యకుండా ఉంటున్నారో, అవతలి వారికి ఎవరైతే ఆ యొక్క స్త్రీలు ఉన్నారో వారికి అంత గౌరవాన్ని ఇస్తున్నారు. ఇక్కడ వారు నీ యొక్క బలం ఏంటి, నీ యొక్క బలహీనత ఏంటి అని పూర్తిగా గ్రహించేశారు. ఇక్కడ వారి బలం ఏంటి అనేది కూడా వారు తెలుసుకున్నారు. ఇలా తెలుసుకున్న తర్వాత నీ మీద విలువ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తే వారికి సహాయం చేయడం మొదలుపెట్టేసరికి వారికి కళ్ళు నెత్తికెక్కాయి. అలా నెత్తికెక్కిన దగ్గర నుంచి ఇంకాస్త నిన్ను ఎక్కువగా ఏడిపించడం మొదలుపెట్టారు. నిన్ను ఇంకాస్త ఒంటరిదాన్ని చెయ్యాలి అన్న ఉద్దేశంతో వారికి ఇష్టం వచ్చిన వారితో మాట్లాడుతూ, వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ, వారికి నలుగురు ఉన్నాము అనేటట్లుగా వారికి వారే తయారు చేసుకుంటూ, ఎవరైతే చుట్టుపక్కల వారు ఉంటారో ఆ యొక్క చుట్టుపక్కల వారితో అనవసరంగా వారు వీరికి విలువ ఇవ్వకపోయినా కూడా అవసరమైతే వారి కాళ్ళు పట్టుకునేనైనా కానీ వారితో స్నేహాన్ని పెంచుకుంటూ ఆ యొక్క స్నేహాన్ని కాస్త బలంగా మార్చుకొని, నీకు ఎవ్వరూ లేరు, ఇక్కడ మాకు అందరూ ఉన్నారు అనేటటువంటి ఒక సినిమా లాంటి డ్రామాని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అప్పుడప్పుడు నీ మనసులో నువ్వు అనుకునే మాట ఏంటి అంటే కనుక, నిజంగానే నేను ఇక్కడ ఒంటరిదాన్నా, నాకు ఎవరూ లేరా, వారికైతే చాలామంది ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఎవరికైనా ఆపద కలిగినప్పుడు ఒక 10 మంది వెనకమాల ఉండడం వల్ల ఎవరు కూడా వీరికి ₹1 ఇవ్వరు. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఊరిలో నీకంటూ ఎవరు లేకపోయినప్పటికీ కూడాను ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది బాగా తెలుసు. అలాగే ఇక నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి వారికి ఎంతవరకు సహాయం చేస్తారు అంటే కనుక, వారు పూర్తిగా నష్టపోయేంత వరకు సహాయం చేస్తారు.
ఇక్కడ నువ్వు కూడా దాని యొక్క ఎఫెక్ట్ వల్ల నష్టపోతావు. అయినప్పటికీ కూడాను నేను నీ యందు ఉన్నాను కాబట్టి నీకు అంత బాధ కలగకుండా చూసుకుంటాను. కానీ కొన్ని పరిస్థితులు అనేవి నిన్ను భయపెట్టే విధంగా ఉంటాయి. అలా భయపెట్టే విధంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా ఉండే ప్రయత్నం చెయ్యి. తల్లి, ఇక్కడ నీ వంతుగా వారు నీ దగ్గరికి వచ్చి ఏ విధంగానైనా కానీ నిన్ను కానీ నీ బిడ్డలను కానీ నీ కుటుంబాన్ని కానీ వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినా కూడా, ఒకరి కింద నువ్వు ఉండాలి అని చెప్పి చూసినా కూడా, వారి యొక్క మాటల రూపంలో నిన్ను తక్కువగా అంచనా వేసిన నీ కుటుంబాన్ని తక్కువగా కానీ చేసి మాట్లాడుతున్నా వెంటనే నిలదీయగలిగే అంత ధైర్యం నీలో ఉండాలి. అలాగే నువ్వు ఇందుకే చేస్తున్నావు అని చెప్పి వేలెత్తి చూపించగలిగే అంత ధైర్యం నీలో ఉండాలి. ఇక్కడ కోల్పోయినంత వరకు చాలానే కోల్పోయావు, నష్టపోయేంత వరకు చాలానే నష్టపోయావు, ప్రస్తుతానికి కూడా చాలానే నష్టపోతున్నావు. ఎక్కడైనా కానీ ఆ యొక్క నష్టాన్ని, కష్టాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైతే వారికి నష్టం, వారికి లాభం చేయాలి అని చెప్పి చూస్తున్నారో అది వారి ఒక్కరికే కానివ్వు, నువ్వు కానీ నీ బిడ్డలు కానీ వారి వల్ల ఎటువంటి నాశనం అనేది, మీకు నష్టం అనేది జరగకుండా చూసుకునే ఆ తెలివి అనేది, ఆ ధైర్యం అనేది ఎక్కడివి అక్కడ అప్పచెప్పగలిగే మాట తీరు అనేది కేవలం నీలోనే, నీతోనే మొదలవ్వాలి. అలా మొదలైనప్పుడు మాత్రమే నీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైతే నువ్వు నీ యొక్క ధైర్యాన్ని కోల్పోయి లొంగే ప్రయత్నం చేస్తావో, ఎక్కడైతే వారు చెప్పిన ప్రతి మాటకు సరే సరే అని చెప్పి పిచ్చిదానిలాగా తల ఊపే ప్రయత్నం చేస్తావో, అప్పటి నుంచి వారు ఇంకాస్త నిన్ను వాడుకోవడానికి చూస్తారు. ఇక్కడ వారికి ఏదైనా కానీ ఇవ్వడం చేత కాదు, తీసుకోవడమే తప్ప, ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని వాడుకోవడమే తప్ప వారికి ఎదుటివారికి ఉపయోగపడడం చేత కాదు. ఒకవేళ ఉపయోగపడేంత వీలు వారికి ఉన్నప్పటికీ కూడాను నీకు ఉపయోగపడడానికి కానీ, నలుగురిలో నీకు విలువ తీసుకురావడానికి కానీ, నలుగురిలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టే విధంగా కానీ వారి యొక్క మాట తీరు కానీ, వారి యొక్క పనితీరు కానీ ఉండదు. నీకోసం వారు ఏది కూడా చెయ్యరు, ఏ చిన్న కష్టాన్ని కూడా పడరు, ఎక్కడికక్కడ జాగ్రత్తను వహిస్తూనే ఉంటారు. కానీ నీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా మాత్రం చాలా లబ్ధి పొందుతారు. మరి ఇది అసాధ్యమేనా? వారిని మనం ఆపడం అని చెప్పి నువ్వు నన్ను అడగగలిగితే కనుక ఒక్కటే మాట చెప్తాను, ఎవరి కర్మ అనేది వారు అనుభవించక తప్పదు. ఇక్కడ ఎవరు చేసిన తప్పులు అనేవి వారికి శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. ప్రస్తుతానికి అందరూ బాగానే ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా శిక్ష పడే సమయంలో అనుభవించాల్సినటువంటి కర్మనంతా కూడా 100కి 100% అనుభవిస్తారు. కాబట్టి నువ్వు నీ దారిలో, సరైన దారిలో జాగ్రత్తగా, ధైర్యంగా, ఆచితూచి తెలివిగా అడుగు వేసే ప్రయత్నం చెయ్యి తల్లి. అంతేకాని భయపడుతూ, అధైర్యపడుతూ, ఏదో అతిగా ఆలోచిస్తూ కంగారు పడిపోయి తప్పుడు వైపు మాత్రం అడుగు పెట్టొద్దు. నేను ఏం చెప్పినా కూడా అది నీ యొక్క క్షేమం కోరే చెప్తున్నాను. ఇప్పటికైనా వారి పేర్లు ఏంటో నీకు తెలుసు కదా. అందులో ఒకరు నలుపు, ఒకరు తెలుపు, ఇద్దరు స్త్రీలే. ఇద్దరికీ కూడా వయసు ఉంటుంది. అందులో ఒకరు పెద్దవారు, తెలుపు చిన్నవారు, అలాగే చిన్నవారు నలుపు. అర్థమైంది కదా. మరి వారికి నాశనం చేసే హక్కుని, అధికారాన్ని నువ్వు ఇవ్వకుండా చూసుకో చాలు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.